ఈ సంవత్సరం సరిగ్గా నేను 50 సంవత్సరాల నుంచి జర్మన్ దేశంలో బతుకుతున్నాను. రాజకీయాలు నేను టీనేజర్గా ఉన్నప్పుడు చూస్తున్న రాజకీయాలకి 50 సంవత్సరాల క్రితము గత 40 సంవత్సరాలుగా ఈ రాజకీయాలు ఏ దిశలో అయితే పోతున్నాయో అది రాజకీయాలకు సంబంధం లేదు. నా అంచనా ప్రకారం ఈ సమాజం కొంచెం కుళ్ళుతుంది. ఈ సమాజం కుళ్ళుతుందంటే దాంతో రాజకీయాలతో సంబంధం ఉంది. ఇప్పటికి కూడా మారని విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు, ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పార్టీ సభ్యులు కాదు అది చేసేది. అది ఎక్కడో సెంట్రల్లో డెసిషన్ తీసుకోబడుతుంది. దానిలో చాలా విషయాలు, కుల మత భేదాలు, దాని తర్వాత ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరు చందాలు పెట్టగలుగుతారు, ఎవరు ఫైనాన్స్ చేయగలుగుతారు, ఇట్లాంటి విషయాలన్నీ రాజకీయాల్లో ఒక పాత్ర వహించేటప్పుడు అవి నిజమైన రాజకీయాలు కాదు. అందుకే మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ సమాజం కొంచెం కులుతుంది. రెండో విషయం ఏంటంటే భాష, పదాలు, ఆయుధాలు. ఈ పదాలతో మనం చాలా చెప్పగలుగుతాం, చాలా నేర్పించగలుగుతాం, చాలా కూడా చెడగొట్టగలుగుతాం. ఈ భాష మీద మనకి మీరు వాడే భాష మీద లేదా నేను వాడే భాష మీద ఎవరు కూడా పవర్ కంపోజ్ చేయలేరు, రూల్స్ చెప్పలేరు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఆలోచించకుండానే ఆ భాషను ఉపయోగించుకుంటాం, మాటలు మాట్లాడుతుంటాం. అందుకని మనం రాజకీయ నాయకులకి బహుశా చెప్పలేము, సరిగ్గా మాట్లాడండి, ఈ భాష కాదండి, సక్రమంగా మాట్లాడండి అని కాదు. ఎవరైతే ఈ భాషని సక్రమంగా ఉపయోగించుకోలేరో, సరైనటువంటి ఆర్గ్యుమెంట్స్ లేదో వాళ్ళే భాషను మిస్యూజ్ చేసుకుంటారు, వాళ్ళే పెద్దగా మాట్లాడతారు. జర్మనీలో ఏంటంటే ఇట్లాంటి బూతులు మాట్లాడటం కానీ దీనికి ఎటువంటి అవకాశం లేదు. కాకపోతే బూతులు మాట్లాడటం కంటే కూడా చాలా విచారకరమైన చాలా తప్పు పనులు ఉన్నాయి. ఎవరో ఆ పదాన్ని ఉపయోగించారు, ఫ్యాసిజం అని. జర్మన్ దేశం నుంచి 2 సార్లు ప్రపంచ యుద్ధం జరిగింది, మొదలుపెట్టబడింది, కోట్ల మంది ప్రజలు చనిపోయారు, చాలా దేశాల యొక్క బాటలు మారిపోయినాయి. ఇట్లాంటి దేశంలో ఈరోజు ఒక ఫ్యాసిస్ట్ పార్టీ ఉండి కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా నేను ఉండేటటువంటి రాష్ట్రంలో దాదాపు వాళ్ళకి 25% ఓట్లు వస్తున్నాయి అంటే వాళ్ళు రిపోర్ట్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కొన్ని పదాలు వాడతారు. ఈ పదాలు బూతుల కంటే కూడా చాలా ఘోరమైనటువంటి పదాలు. అట్లాంటి మనం ఎట్లా చెప్పగలుగుతాం అది మాట్లాడొద్దని? చెప్పలేము. కాకపోతే ఒక జర్నలిస్ట్ దగ్గర ఒక కోడ్ ఉంటుంది, మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా రాజకీయ నాయకులు చెప్పింది ప్రజలకు అందజేయాలి అని. అది చాలా క్షుణ్ణం. ఎవరన్నా బూతులు మాట్లాడితే దాని గురించి రాయము. ఎవరో చెప్పారు కదా అది ఆడియోలో వచ్చిన బీప్ బీప్ అని వస్తుంటుందని, అట్లాగే కాదు. ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఫ్యాసిజం గురించి మాట్లాడతారో, ఎప్పుడైతే తప్పు పదాలతోటి బూతులతోటి మాట్లాడతారో వాళ్ళని జర్నలిస్టులు తర్జుమా చేస్తారు. అంటే ఏం చెప్తారంటే ఆయన ఇలా అన్నారు, అంతకుమించి ఇంకేం ఉండదు అనమాట. దాని తర్వాత న్యూస్లో కూడా ఎప్పుడు కూడా వాళ్ళ రాజకీయ పార్టీలకి వాళ్ళు చెప్పేటటువంటి పదాలకి, వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్కి ఇన్ని సెకండ్లు అని టైం ఉంటుంది. ఈ టైంలో ఎప్పుడు కూడా వాళ్ళు బూతులు చెప్తానికి అవకాశం ఉండదు. కాకపోతే జర్మన్ దేశానికి ఇక్కడికి ఉన్నటువంటి ముఖ్యమైన తేడా ఏంటంటే యూరోప్లో కూడా సాధారణంగా అన్ని పేపర్లు కానీ, అన్ని మీడియాలు కానీ గవర్నమెంట్ ద్వారా ఫైనాన్స్ చేయబడతాయి, ప్రైవేట్ మీడియాస్ కూడా ఉంటాయి. కాకపోతే ఎవరు కూడా ఒక పార్టీని సపోర్ట్ చేయరు. అలా ఎప్పుడైతే ఒక న్యూస్ పేపర్ కానీ, ఎప్పుడైతే ఒక ఛానల్ కానీ ఒక రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తుందో అప్పుడు వాళ్ళు ఉన్నట్టు చెప్తారు. ఏ రాజకీయ నాయకులు ఎలా మాట్లాడినా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళైతే అది అలాగే చెప్తారు. ఈ అవకాశం జర్మన్ దేశంలో లేదు. అంటే జర్మన్ దేశంలో మా రాష్ట్రంలో 5 పార్టీలు ఉన్నాయి. 5 పార్టీల వాళ్ళు, దాంట్లో ఒక ఫ్యాసిస్ట్ పార్టీ కూడా ఉంది. వాళ్ళంతరి నుంచి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ మొత్తం న్యూస్ని, దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ అబ్జర్వ్ చేసి సక్రమంగా జరుగుతుందా లేదా అని చెప్తారనమాట. ఇప్పుడు చిట్టచివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇన్ని దేశానికి బయట బతుకున్నప్పుడు నాకు నిజంగా హక్కు లేదు చెప్పడానికి ఇక్కడ రాజకీయ నాయకులు ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అని. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతాను, మీరు పేపర్లకి పనిచేస్తున్నారు, మీరు ప్రజలకి చూపిస్తున్నారు ఏ రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, ఏ పార్టీ ఏ రాజకీయం చేస్తుందని. అది మీరు ఎలా ప్రజలకి అది అందజేస్తారో అది చాలా ఇంపార్టెంట్. అది మీ చేతుల్లో ఉంటుంది.